సీఎం చంద్రబాబు గారికి అమ్మటి రాంబాబు యూతులతో ఇష్టానుసారంగా అవమానకరంగా మాట్లాడటంపై మీరేమంటారు? ఒక అమ్మకి అబ్బకి పుట్టిన నా కొడుకైతే పరిపాలించడానికి రావాలరా అంబటి రాంబాబుగా. అంబటి రాంబాబుకి వైసీపీ బ్యాచ్ కి ఈ మధ్య నిన్న వాగుతుంది పుణ్యశీల అనే ఆవిడ. వసే నువ్వు అమ్మకి అబ్బకి పుట్టిన దాని అయితే అలా మాట్లాడవు. లజ్జా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? నిన్ను గాని నీ బాబును గాని నీ మొగుడిని గాని అంటే అప్పుడు అసలు నీ కొడుకునంటే తెలిసిద్ది ఆ మాటకు అర్థం ఏంటో. అలా మనిషి పట్టకు పుట్టిన వాళ్ళు అయితే అలా మాట్లాడరు. అమ్మటి రాంబాబు అసలు దాని పశ్చాత్తాపం పడట్లేదు ఏంటమ్మా? అసలు క్షమాపణ లేదు. ఎందుకు పడతాడు? ఆడి పుట్టకే అది మరి పశ్చాత్తాపం అనేది ఉంటే అసలు ఈ మాటకి మూసుకొని కూర్చుంటాడు. పరిపాలించడం చేత కాలేదే అన్న బాధతో ఉండేవాళ్ళు. ఆమె ఆ ఫీలింగ్ ఎక్కడా లేదు వాళ్ళకి గాని వాళ్ళ నాయకుడికి గాని. అసలు అదే కదా జంగిల్ రాజ్యాంగం తెరిచింది వాడి పాలనలో. ఏంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఒక నాయకుడిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడే నాయకుడి లక్షణాలు ఒక్కట్లేదు ఈ అడవుల్లో ఒక్కళ్ళకి కూడా. మగవాళ్ళకి ఆడమంతకు కూడా లేవు అసలు. అవును చాలా అమాయకుడు కనబడుతుంది కదా ప్రజలకి. ఆ మాటల్లోనే తెలుస్తుంది ఆడు ఎంత అమాయకుడు ఏం చేస్తారు. వాడి మనుషులే వాడికి ఇప్పుడు నిప్పెట్టారు. ఇప్పుడే చూసి వస్తున్నా. సీఎం చంద్రబాబు పై అమ్మటి రాంబాబు బూతులతో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీ అభిప్రాయం? వాడు దేనికి పనికిరాని చవట సన్నాసండి. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదండి. కూటమి ప్రభుత్వం చాలా సఖ్యతగా సమాజంగా చక్కగా వెళ్తుంది. అది వారవలేక ఏదో ఒకటి బురద చల్లి వాళ్ళని చేసుకున్న పనులు డిస్టర్బ్ చేసి వాళ్ళని ఎలా బయటకు లాగాలని చూస్తున్నారు. కానీ మా మహిళలు మేము ఊరుకోము. ఆ మనిషిని అన్న మాటలకి మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే అసలు ఇప్పుడు అమ్మటి రాంబాబు మళ్ళీ బయటకు వచ్చేసి దాన్ని పశ్చాత్తాపం లాగోకోకుండా రండి ఏం చేస్తారు అది మళ్ళీ ఆ నాయకుడు కూడా ఖండించుకోకుండా ఉండడంపై మీరేమంటారు? ఆ నాయకుడు అటువంటి వాడు కదండి. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వారు కాబట్టి అటువంటి మాటలు వస్తున్నాయండి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా నాటుతున్నారు. వైసీపీ ఆడవాళ్ళు చూసారా ఎంత చండాలంగా ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నారు. ఒక పద్ధతి పాడు లేకుండా వాళ్ళ పార్టీయే దిగజారిపోయిన పార్టీ అండి. అది ఇంకా ఎప్పుడు భూస్థాపితం అయిపోద్ది తప్ప మళ్ళీ రావాలన్నా మేము రానివ్వండి. అంటే అసెంబ్లీలో ఇప్పుడేమో భువనేశ్వర్ గారిని ఇప్పుడేమో సీఎం గారి తల్లి గారిని మాట్లాడటం వైసీపీలు ఏమంటారు అసలు? ఎలాగా అది ఒక గణేష్ పార్టీ, ఒక పేటిఎం పార్టీ. అది దేని పనికిరాదు. అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకు మన టైం వేస్ట్ అండి. ఒకటే నేను చెప్తున్నానండి అమ్మటి రాంబాబు గారికి నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటది. ఇంకొకసారి కానీ చంద్రబాబు గారి గురించి కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే మా మహిళలందరూ చెప్పుతూ సమాధానం చెప్తారండి. ఇప్పుడు ఇంకో మాట అంటున్నాడు. వారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగంలోనూ జంగిల్ రాజ్యాంగం నడుస్తుంది. అయితే ఈ మాటలు ఖండించుకోకుండా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద ఏమంటారు? రెడ్ బుక్ అనేది ఓపెన్ చేస్తే వీళ్ళు ఇక్కడెక్కడ తిరిగే వాళ్ళు కాదు, ఇంత స్వేచ్ఛగా తిరిగే వాళ్ళు కాదండి. మనది ఒక మంచి పాలన ఉండాలి అని ఒక వేవ్లో వెళ్తున్నారు. కానీ వీళ్ళు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అది కూడా రెడ్ బుక్ కూడా ఓపెన్ చేసే సమయం వచ్చినప్పుడు అది ఓపెన్ చేస్తారు, అందరు చుట్టాలు ఇస్తారండి. విషయం గురించి డైవర్ట్ చేయడానికి అమ్మటి రాంబాబు చేస్తున్నారంటారా? అంతే కదండి. కల్తీ నెయ్యి లడ్డు గురించి కూడా మాట్లాడారు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుందండి. వైసీపీది పార్టీ అసలు వాళ్ళ వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదు. ఎందుకని డైవర్ట్ పాలిటిక్స్ అంటే అసలు బూతులు మాట్లాడటం అసలు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అంటారు? అసలు అది కరెక్ట్ కాదు, అసలు కరెక్ట్ కాదు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొకసారి కానీ ఇలా మాట్లాడితే మా మహిళలు ఎవరు ఊరుకునేది లేదు. ఈ రోజు కూడాను మేము గట్టిగా బుద్ధి చెప్తామండి. సార్ ఇప్పుడు నిన్న చూసినట్లయితే అమ్మటి రాంబాబు ఒక సీఎం నారా చంద్రబాబు నాయుడు వయసుకి కూడా మర్యాద ఇవ్వకుండా అనేక జలపదాలతో మాట్లాడేది. అసలు ఎందుకు ఈ వైసీపీ నాయకులు ఎందుకు ఇలాగా బూతులు మాట్లాడేది? అది కరెక్ట్ కాదండి. ఎమ్మెల్యే మన చంద్రబాబు నాయుడు గారి ఏజీ తర్వాత 4 సార్లు సీఎం చేసిన వ్యక్తి. ఆయన కార్యక్రమాలు కానీ ఏదైనా సరే అది వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ టైం ప్రజలు 2000 బుద్ధి చెప్పారు. 2024లో 11 సీట్లు తీసుకొచ్చారు. ఇలా చేయడం వల్ల రేపు 11 సీట్లు కూడా చేయకుండా చేసుకుని వాళ్ళ చేతులారా వాళ్ళే చేసుకుంటున్నారు.
సార్ అసలు ఎందుకు అసలు సీఎం అని కూడా గౌరవం లేకుండా ఈ వైసీపీ కానీ తిట్టినోళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడు. సమర్థిస్తున్నారంటే వాళ్ళకి పదవి లేకపోయేటప్పటికి వాళ్ళకి ఏంటంటే ఏదోలాగా ఇదైపోతున్నారు. దానివల్ల వాళ్ళు అసలు ఏం తిట్టాలో ఏంటి చేయట్లా చేయలేకపోతున్నారు. అసలు ఒక సీఎం ని ఇలాంటి మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు. అది చెయ్యాలండి, మరి చేయకపోతే అది పద్ధతి కాదు, అది చెయ్యాలి. అసలు ఇంకా బాగానే ఊరుకున్నారు, ఆయన గౌరవంగా ఆయన చేస్తున్నారు, కానీ అరెస్ట్ చేయడం వల్లనే ప్రజలు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. రేపు ఆ 11 సీట్లు కూడా రాకుండా చేస్తారు. అలాగే ఈ వైసీపీ నాయకుడైన జోగి రమేష్ కూడా నారా లోకేష్ మీద కూడా మాట్లాడిన విషయాలు నిన్న చూసినట్లయితే అది కూడా ఎలా వీళ్ళు ఓరవలేకపోతున్నారండి. వీళ్ళు గవర్నమెంట్ పదవి లేకపోయేటప్పటికి ఓరవలేకపోయి ఏదోలాగా చేస్తున్నారు. టోటల్ గా అయితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ 2029లో బుద్ధి చెప్పే అవకాశం ఉంది. కంపల్సరీ అండి, అది మీరే చూస్తారు. లేదంటే ఇప్పుడు మాట్లాడిన మాటలు మళ్ళీ మీరు రిపీట్ చేయండి. రేపు ఆ 11 సీట్లు కూడా టోటల్ 0కి వస్తారు కంపల్సరీ. ఈసారి 11 సీట్లు ఇచ్చారు. ఇలాగే వీళ్ళ విధానాలు కొనసాగితే రానున్న 2029 ఎలక్షన్ లో ప్రజలు ఆ 11లో 1ని తీసేసి తీర్పిస్తారని మా అభిప్రాయం. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటానని హామీ ఇస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ పార్టీ అధినేత 32 ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాడు. 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఆయన కరెక్ట్ అయితే పార్టీ క్యాడర్ కి ఇది తప్పు అని చెప్పి కరెక్ట్ సందేశం ఇస్తాడు. ఎదురుదాడి చేస్తున్నాడు. అమరావతి రాజధాని మీద విషం కక్కుతున్నాడు. పోలవరం మీద విషం కక్కుతున్నాడు. నీ హయాంలో ఏం చేసావు? 3 రాజధానులు అన్నావు, 3 ముక్కలాట ఆడావు. 500 కోట్లతో ప్రభుత్వ ఆదాయాన్ని రుస్కొండ ప్యాలెస్ కట్టావు. రోడ్లు లేవు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. నువ్వు అన్ని తొంగలో తొక్కి మళ్ళా లాస్ట్ సంవత్సరంలో పాదయాత్ర చేస్తా అంటున్నావు. నీ ఓన్ సిస్టర్ శర్మిల ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఇంకేటి చేస్తావు, ప్రజల్లో ఒకసారి మోసం చేయగలవు, పాదయాత్ర చేసి ఇంకేటి చేస్తావు అని చెప్పి శర్మిలే ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చింది. గురుగారు నిన్న చూసినట్లయితే అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక సీఎం ఒక పెద్ద అనరైన మాటలు ఆడడం జరిగింది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు? అరెస్ట్ చేయాలి, బెయిల్ రాకుండా కూడా చూడాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడే, ఆయన్ని అనరాని మాటలు అన్నటువంటి అంబటి రాంబాబు తక్షణం అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ రాకుండా చూసినట్టయితే మరొకడు ఇలా మాట్లాడకుండా ఉంటారు. ఇలాంటి మాట్లాడిన వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి ఇలా చేసిన వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆ నాయకులు అలా మాట్లాడారు కాబట్టి ఆ 11 సీట్లకు వచ్చారు. రానున్న రోజుల్లో ఆ 11 సీట్లు కూడా రావు. ఇలాగే మాట్లాడతారు. ఇలా మాట్లాడించింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు సార్? ఈ వైసీపీ మళ్ళీ 2029లో మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను అంటున్నాను. మళ్ళీ జనాలు నమ్మే అవకాశం? జనాలు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. జనాలు అసహించుకుంటున్నారు. ఆ పార్టీ నాయకులైనా ఆ పార్టీనైనా జనాలు అసహించుకుంటున్నారు. నిన్న జరిగిన దాన్ని బట్టి నేను సీనియర్ నాయకుడిని, నేను ఏమైనా మాట్లాడతాను. అంబటి రాంబాబు గురించి అందరికీ తెలుసు. ఆయన రోడ్ల మీద డాన్స్ వేయడం, ఓ మాజీ మంత్రి ఉండి కూడా ఆ విధంగా ప్రవర్తించడం చాలా దారుణం. ఓ సామాన్య కార్యకర్త కూడా ఆ విధంగా ప్రవర్తించడం, ఒక రౌడీ యాటిట్యూడ్ ఉన్న నాయకుడి దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి అలాంటి ప్రవర్తన చేస్తున్నాడని అనుకుంటున్నాను. ఇలాంటి మాట్లాడి కూడా నేను భయపడను, అరెస్ట్ చేసుకోండి, మా కుక్కలు కూడా భయపడవు, నారా లోకేష్ గాని చంద్రబాబు గాని అంటున్నాడు. ఇలాంటి మాట్లాడి కూడా ఎందుకు వీళ్ళకి ఇంత అసలు భయం? ఇలాంటి పనులు చేస్తేనే వాళ్ళ నాయకుడు గుర్తిస్తాడని వాళ్ళు ఇలా చేస్తున్నారు తప్ప భయం అనేది కంపల్సరీ భయపడుతున్నాడు. భయపడినోడే బయటకు వచ్చి భయపడడం లేదని చెప్తాడు. వాడికి భయం కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారని తెలుసు, వాడు చేసిన తప్పు అని తెలుసు. వాడిని కంపల్సరీ అరెస్ట్ చేస్తారని చెప్పి ఎలాగ నన్ను అరెస్ట్ చేస్తారు కాబట్టి వచ్చి భయం లేదు నాకు అంటే ఒక మాట సరిపోతుంది. వాళ్ళకి ఉన్నటువంటి మీడియాలో బాగా చూపిస్తారని చెప్పి అంటున్నాడు తప్ప భయం అనేది సామాన్యంగా మానవుడికి ఎప్పుడు భయం ఉంటది. భయం లేనివాడు మనిషి కాదు.